బ్లాక్బస్టర్ వైపు. Sir, seems like you have a lot of fans. I think you have to get up and show a hi to everyone. ఓకే సార్. సార్ Yes. కెన్ యూ అండర్స్టాండ్ తెలుగు? Sir, I can understand. మీకు ఆ క్యూట్ అనే పదం ఎందుకు నచ్చలేదు ట్రైలర్లో? Cute and a moment. ఆ క్యూట్ అని అనగానే మీరు ఏంటి క్యూటా Oh, yeah, I'm asking you like ఎందుకు అంత ఫైర్ అయ్యారు? director's dialogue. I'm just telling, sir. అంటే క్యూట్ అంటే మీకు ఇష్టపడలేదేమో అని. బట్ Yeah. No. No, I like the word cute. She is cute only. That is director's dialogue. I can't. జోక్ అబౌట్ అంటే యాక్చువల్లీ వన్ ఐ సా దిస్ ట్రైలర్, బట్ లాట్ ఆఫ్ ఇన్ డెప్త్ మూమెంట్స్, ఎమోషనల్ డైలాగ్స్, అండ్ ఇట్ సీమ్స్ దట్ స్టోరీ రివాల్వ్స్ with emotion. Okay. But trailer may be connected to youth. Yeah. But the main core element of the story is revolving around emotions of Yes, the sir. You and around heroine and Yes, extra. yes. Can you elaborate this something? Sir, it forms the main core plot. So what we thought is that we should not reveal the main crux of the movie because it comes like a twist in the film. So we have just shown the entertainment portion. This entertainment is guaranteed for sure, but we'll have few surprises more which we can't tell now, so that because it is like they'll the essence of it will not be experienced in the theaters. Yeah. So it's more of a deep emotional movie only. Sarath garu, I am very much jealous to see you, sir. ఎందుకు సార్? Because మీరు సార్ వాళ్ళతో మమిత గారు ఉన్నారు, రాధిక గారు ఉన్నారు, అందరూ ఉన్నారని హీరోస్ తో చెప్పారు. సమానంగా నాకు జలస్ అయిపోయింది. రాధిక గారు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పారు కదా, నేను డౌట్ అయిపోయింది. రాధిక గారు ఇక్కడ ఏమో మీరేం దాచారో లోపల నాకు తెలియలేండి, కానీ మీరు కూడా దాచే ఉంటారు. అది రాధిక్ గారికి తెలియాలి. బట్ ఎనిహో హీరోలు షర్ట్లెస్గా చూపించడం చూశాను, కానీ మీరు షర్ట్లెస్గా ట్రైలర్లో కనపడడం సర్ప్రైజ్. లేదు సార్, కర్ణన్ అయిపోయాను పిక్చర్లో. సడన్గా ప్రదీప్ కమ్స్ వితౌట్ అ షర్ట్, నేను నా షర్ట్ ఇస్తున్నాను. అది సీన్. రవి గారు సార్ చాలా ఒక సైలెంట్ హిట్తో వస్తున్నట్టు కనిపిస్తుంది దివాళీకి. షూర్ షాట్ పెద్ద హిట్ సార్, పెద్ద హిట్తో వస్తున్నట్టు కనిపిస్తుంది. సో మీరు అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పడం తప్ప ఇంకేం లేదు ప్రస్తుతానికి మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రదీప్ గారు, Yes, ma'am. మీరు చెన్నై నుంచి ఓజీ మూవీ చూడడానికి వచ్చారు కదా, థ్రిల్ ఎట్లుంది? ఆ థ్రిల్ చూసారు కదా, ఎట్లా అనిపించింది మీకు? హౌ డు యూ ఫీల్? The vibe was extraordinary, ma'am. Like what a craze he has. Like PK fans, yes. Yeah. So what a craze he has. I just came to experience that, like from like shooting, because Anil sir, the co-producer of this movie, used to tell me like you have to experience the vibe coming to Hyderabad and see it. So I just came for the sake of it, and it was extraordinary. Yeah. ఓకే, రవి గారు, యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని సినిమాలకి చెన్నైలో థియేటర్స్ ఇవ్వట్లేదు తెలుగు సినిమాలకి అనేది ఉంది. బట్ ఇక్కడ చూస్తే మనకి ఏ మూవీ అయినా కూడా థియేటర్స్ ఓపెన్గానే ఇస్తారు. ఆ స్టార్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, దేని ఒక దాన్ని బేస్ చేసుకుని. దీనికి ఏం చెప్తారు? కొంతమంది అక్కడ మనకి మన మూవీస్కి థియేటర్స్ రావట్లేదు అనేది ఒక నెగిటివ్ టాక్ కూడా ఉంది, ఎందుకంటే దివాళీకి మనకి ఇక్కడ చాలా మూవీస్ వస్తున్నాయి. సో దాని గురించి. అలా ఏం ఉండదండి. ఇప్పుడు దీవాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు. ఓకే, అక్కడ కంపారిటివ్గా మనకన్నా థియేటర్స్ నెంబర్ తక్కువ. థియేటర్స్ మనకి 1800 ఎంత ఉన్నాయి, అక్కడ ఉన్న 600 700 ఫ్యామ్ రైట్, లేకపోతే మ్యాక్సిమం 800 ఉంది. సో ఇప్పుడు